టీవీ, మీ టీవీ, మన టీవీ, మన అందరి టీవీ. చెప్పండి ఝాన్సీ గారు. ఏం చెప్పాలి సార్? నేను మిమ్మల్ని మాయ చేస్తున్నాను కదా, మళ్ళీ మీరు నా మాయలో పడిపోతే ఎలా? అసలే పరువు మర్యాదలకి పెట్టింది పేరు మీ కుటుంబం, నా వల్ల అవి బజార్న పడితే ఎలా? నాకు అర్థమైందండి. ఆ రోజు మా తాతయ్య ఎలా మాట్లాడారనే కదా మీరిలా మారిపోయారు. అప్పటినుంచే కదా మీరు నన్ను దూరం పెడుతున్నారు. అంటే మీ మనసులో ఒక గిల్టీ ఫీల్ ఉంది. మీ అక్క చేసిన తప్పే మీరు చేస్తున్నారని. మా అక్క తప్పు చేయలేదు సార్, తప్పు చెయ్యలేదు కదా. మరి మా తాత ఏదో అన్నారని మీరెందుకు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారు? మీరడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్తున్నాను సార్. ఝాన్సీ గారు, మీరు నాకు సమాధానం చెప్పేంత వరకు ఇక్కడి నుంచి కదలను. మీరు కూడా కదలరు. ఏంటి బెదిరిస్తున్నారా? ఇప్పటి వరకు నా చేయి పట్టుకున్నారు, ఇప్పుడు ఏకంగా నా భుజాల్ని పట్టుకునే వరకు వచ్చిందా? సరే అయితే ఐఎమ్ రెడీ. ఝాన్సీ గారు ప్లీజ్, నేను మీతో పోట్లాడడానికి రాలేదు. కొంచెం నా బాధ అర్థం చేసుకోండి. మీరు నాతో మాట్లాడకపోయేసరికి నేను తట్టుకోలేకపోతున్నాను. ఎటు చూసినా మీ ఊహే, ఏం చేసినా మీ ధ్యాసే, ఏం మాట్లాడినా మీ ఊసే. క్షణక్షణం నరకం అనుభవిస్తున్నాను. నిజం చెప్పాలంటే అసలు నేను డ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఒకప్పుడు నాకు డ్యూటీ తప్ప ప్రేమ అనే ఫీలింగే తెలీదు. అసలు నేనెవరిని ప్రేమించకూడదని గట్టిగా అనుకున్నాను కూడా. కానీ మీతో ట్రావెల్ అయ్యే కొద్దీ నా ఉద్దేశం మారింది. నాలో ఏదో తెలియని కొత్త ఫీలింగ్ మొదలైంది. అదే ప్రేమ. మీకు ఈ విషయం చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను, కానీ చెప్పలేకపోయాను. మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. మీరు లేకుండా నేను బ్రతకలేను. మీరే నా జీవితం, మీరే నా సర్వస్వం. నేనందరిలా మిమ్మల్ని మహారాణిలా చూసుకుంటానని చెప్పలేను, కానీ జీవితాంతం నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. మీ అక్క మా రాకేష్ని ఎలా బుట్టలో వేసుకుందో, వాడిని కుటుంబం నుంచి ఎలా దూరం చేసిందో నువ్వు మర్చిపోయినా మేం మాత్రం మర్చిపోలేం. ఇప్పుడు నువ్వు కూడా మళ్ళీ మీ అక్క లాంటి చీప్ ట్రిక్స్ మా దగ్గర ప్లే చేయకు. నా వల్ల ఆ ఇంట్లో ప్రాబ్లం రాకూడదు.
అందుకే నా ప్రేమని నాలోనే చంపేసుకోవాలి. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన జంటనల్లే అందమల్లే ఐ లవ్ యూ. పోవే వెండివాన ఐ లవ్ యూ సో మచ్. చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగైకరిగావా సిరివానా. సారీ సార్, నాకిష్టం లేదు. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. అర్థం కాని ఏమన్నారు? అయినా గాని నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. అర్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు. లేదు. ఎందరితో ఆటాడి ఇటు చూడండి. ప్రేమ ప్రతి ఇద్దరితో మీగా నా కళ్ళలోకి చూసి ఆ మాట చెప్పండి. ఈ ప్రేమ కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ. కలిసిన వెంటనే ఏమోనో చెప్పదు పాపం ఈ ప్రేమ. నాకు తెలుసు, మీరు అబద్ధం చెప్పినా మీ కళ్ళు మాత్రం అబద్ధం చెప్పవు. మీ కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది. నా మనసులో మీ మీద ఎంత ప్రేమ ఉందో మీ మనసులో కూడా నా మీద అంతే ప్రేమ ఉంది. లేదు సార్, అసలు నా మనసులో ప్రేమకి చోటే లేదు. లేదు, మీరు నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నారు. అదే లేదు సార్. లేదండి, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది. మీరు మా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు కదా. పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను, ప్రేమ విషయంలో మా అన్నయ్య ఎంత నిజాయితీగా ఉన్నాడో నేను కూడా అంతే నిజాయితీగా ఉంటాను. అంతేగాని మీరేవేవో భయాలు పెట్టుకొని మీ మనసులోని ప్రేమను చంపుకొని నన్ను శిక్షించకండి ప్లీజ్. అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? నాకెందుకు భయం? నా మనసులో ఏం లేదు అని చెప్తున్నారు కదా. అయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా చెప్పానా? లేదు కదా. కనీసం ఆ ఉద్దేశంతో చూసానా? లేదు కదా. అదేం లేదండి, మీరిన్ని రోజులు మీ మనసులో ప్రేమ పెట్టుకొని నాతో కలిసి తిరిగారు. ఇప్పుడు కూడా నన్ను ప్రేమిస్తున్నారు. నో నో, అయితే మీరు నన్ను ప్రేమించట్లేదంటారు. అవును అవును అవును. మరైతే నేను బాధలో ఉన్నప్పుడు మీరెందుకు నన్ను బయటికి తీసుకెళ్లారు? ఎందుకు నాకు పానీపూరి తినిపించారు? ఎందుకు నాతో అంత క్లోజ్గా మూవ్ అయ్యారు? చెప్పండి ఝాన్సీ గారు. ఒక పరాయి మగాడు ఒక అమ్మాయి చేయి పట్టుకుంటే ఎవరైనా లాగి పెట్టి కొడతారు. అలాంటిది నేనెన్నిసార్లు మీ చేయి పట్టుకున్నా ఎందుకు మౌనంగా ఉండిపోయారు? అంటే మిమ్మల్ని కొట్టలేదని ఫీల్ అవుతున్నారా? ఒక ఆడపిల్లని పట్టుకోవద్దు అనే సంస్కారం మీకుండాలి. అంతేకాని తను సీరియస్ అవ్వలేదని మీరేదేదో ఊహించుకుంటే నేనేం చేయాలి? నేను మీతో చనువుగా ఉండడం వల్లే మీకు ఇలాంటి అభిప్రాయం కలిగితే నన్ను క్షమించండి.
క్షణమే నన్ను మర్చిపోండి. ఇకనైనా మీ ఊహల్లో నుంచి బయటకొచ్చి మామూలుగా ఉండండి. సరేనండి, నేనే ఏదేదో ఊహించుకున్నాను అనుకుందాం. మరి మీ మనసులో నా మీద ఏ అభిప్రాయం లేనప్పుడు నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నారు? సార్, మీ మీద నాకు ఏ అభిప్రాయం లేదని చెప్పాను కదా. ఇంకా నన్ను ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్. ఓకే ఫైన్, మీ మనసులో నేను లేను కదా, మీరు నన్ను ప్రేమించడం లేదు కదా, నేను ఒప్పుకుంటాను. కానీ మీరు నాకు ఒక సాయం చేస్తారా? ఇంతకు ముందులాగే మీరు నాతో ఒక ఫ్రెండ్గా ఉండండి. సారీ సార్, నా మీద మీకు ప్రేమ అనే అభిప్రాయం ఉందని తెలిసిన తర్వాత మీతో ఫ్రెండ్షిప్ చేయలేను. అది ఎప్పటికైనా నాకు ప్రాబ్లం అవుతుంది. అలా అనొద్దు ఝాన్సీ గారు. నేను సస్పెండ్ అయినప్పుడు మీరు నా పక్క నిలబడి ధైర్యం చెప్పారు. లాకప్ డెత్ కేసు నుంచి నన్ను బయటపడేశారు. నా ప్రతి బాధలోనూ ఆనందంలోనూ మీరు నాకు తోడుగా ఉన్నారు. నాతో కలిసి అన్ని ఫీలింగ్స్ పంచుకున్నారు. అలాంటి మీరిప్పుడు నా పక్కనే ఉంటూ నేనెవరో తెలియదు అన్నట్లుగా ఉంటే నేనది భరించలేను. ప్లీజ్ కాదనకండి. ఎందుకు సార్ మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మీతో ఫ్రెండ్షిప్ చేయడం నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా. నో, మీ మనసులో నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేకుంటే మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారు. లేదంటే మీ మనసులో నేనున్నానని అర్థం. లేదు, అదేం లేదు సార్. అయితే నాతో ఎప్పట్లాగే క్లోజ్గా ఉంటారా? అంటే నాతో ఫ్రెండ్లీగా ఉంటారా? చిన్నపిల్లలు పిచ్చుగూడ్లు కట్టుకొని ఆడుకున్నంతసేపు ఆడుకొని తర్వాత కూల్ చేసినట్లు మీరు నా మనసులో కట్టిన ప్రేమ గూటిని కూల్ చేసి కనీసం కనికరం కూడా లేకుండా వెళ్ళిపోతానంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఎదుటి వాళ్ళ కష్టాలకి చెలించే మీరు నాకీ మాత్రం సాయం కూడా చేయలేరా? అందరికీ న్యాయం చేయాలనుకునే మీరు నాకెందుకు అన్యాయం చేస్తున్నారు? విక్టిమ్స్ తరపున అంతగా పోరాడే మీరు నన్నెందుకు వదిలేస్తున్నారు? ప్లీజ్ చెప్పండి. మీరు నాతో ఎప్పట్లాగే ఉంటారా? ఎక్కడ 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 నీ ప్రేమ? ఈ ప్రశ్నకు బదులుంటే చెప్పమ్మా. ఎందుకు 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 నీకి మొండితనం ప్రేమ? నాకు దూరం సరే సార్, గెలవడమా? మీతో నేను ఎప్పట్లానే ఉంటాను. ఎప్పట్లాగే సరదాగా ఉండాలి. సరదాగా అంటే జోక్ చేస్తూ, నవ్వుతూ, నవ్విస్తూ, అప్పుడప్పుడు పానీపూరి తినిపిస్తూ. సార్, మీరు మరీ ఎక్కువ ఊహించుకుంటున్నారు. నేను ఎప్పట్లానే ఉంటాను అంటే అది కూడా ఒక కండిషన్ మీద. ఏంటి? మనిద్దరి మధ్య ఉండబోయేది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే. మళ్ళీ ప్రేమ దోమ అని మీరు మాత్రం అడ్వాంటేజ్ తీసుకోవద్దు. ఇది మీకు ఓకే అయితే మీతో మాట్లాడడానికి నాకే ప్రాబ్లం లేదు. సరే, ఇలా ఎన్ని రోజులు నడిపిస్తారో నడిపించండి. సార్, మీరు మళ్ళీ లిమిట్స్ క్రాస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సారీ, మీ కండిషన్కి నేను ఒప్పుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ గాడ్, ఇప్పటికైనా మీ మనసు కరిగినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నుంచి మళ్ళీ మన కథ కొత్తగా మొదలు పెడదాం. బై ద వే, ఐఎమ్ గౌతమ్, సబ్ ఇన్స్పెక్టర్. ఐఎమ్ ఝాన్సీ, లాయర్. ఓ, ఈ మధ్య ఏమైనా కేసులు వాదించారా? మీరు ఈ మధ్య ఏమైనా కేసుల్లో ఇరుక్కున్నారా? ఇరుక్కున్నాను.
కానీ ఒక గొప్ప లాయర్, అంటే కొత్త లాయరే కానీ చాలా గొప్పగా నన్ను ఆ కేసు నుంచి బయటపడేలా చేశారు. యాక్చువల్లీ అందులో నుంచి నేను బయట పడనేమో అనుకున్నాను. చాలా భయం వేసింది, బాధేసింది. కానీ ఆ లాయర్ మాత్రం చాలా గ్రేట్ అండి. తను చిన్న చిన్న లాజిక్స్ పట్టుకుంది. అవి ప్రొఫెషన్ వరకే బాగుంటుంది, కానీ పర్సనల్ లైఫ్లో కూడా తీసుకొచ్చి కొంచెం పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, ఫ్రెండ్స్. ఓన్లీ ఫ్రెండ్సే. గౌతమ్ గారు, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. అమ్మయ్యా, ఇంతసేపు మీరు మాటలతో పోట్లాడుకుంటూ ఉంటే గాలివాన వచ్చినట్టయింది తెలుసా. కానీ ఇప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఏదైతేనేం మీరిద్దరూ కలిసిపోయారు. ఏంటక్కా, ఓకేనా? ఏంటి ఓకే? మీరు అనుకున్నట్టేం లేదు. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్సా? అవును. చెప్పండి గౌతమ్ గారు. అవును రాణి, మేము జస్ట్ ఫ్రెండ్స్. మళ్ళీ మా ప్రయాణం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. విన్నారుగా, మీరిద్దరే సాక్ష్యం. సాక్ష్యం ఏంటక్కా? మా ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉందని ఆయనే చెప్తున్నారు కదా. అవును, దానికే మీరిద్దరూ సాక్ష్యం. ఏం అర్థం కాలేదక్కా, చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అసలు విషయం రాణి, చెప్తున్నాను కదా. సరే పదండి. రాణి, శ్రీధర్, మేము వెళ్ళొస్తాం. ఓకే, తీసుకోండి. థ్యాంక్స్. బాయ్ శ్రీధర్. ఏంటి అలా చూస్తున్నారు? బండి తీయండి. రాణి, వెళ్ళొస్తాం. పోనివ్వండి. బాగానే ఎక్స్ట్రాల్ చేస్తున్నా. ఏంటి? ఏం లేదు, వెళ్దాం అంటున్నాను. బాయ్. బాయ్. సరే. అసలు వాళ్ళు ఫ్రెండ్సా లవర్సా? అది వాళ్ళకే అర్థం కానట్టుంది, ఇంకా మనకేం అర్థం అవుతుంది? చూస్తుంటే అలాగే ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దామండి? జరగబోయేది చూద్దాం, పద. రిమోట్ కార్. హలో కార్, మీకు రిమోట్ లేదు. Vamshi is my best brother. Wow.
చాలా బాగా పెయింట్ వేసింది. అచ్చం నాలాగే ఉంది. అక్కకి నేనంటే ఎంత ఇష్టమో. అక్క, ఎక్కడున్నావు అక్క? బొమ్మ చాలా బాగా వేసావు. అక్క, అక్క, అక్క. అక్క రూమ్లో లేదే, బయట ఉందా? నాన్నా, రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి, మీకు ఏ ప్రాబ్లం లేదు. అమ్మయ్యా, ఇప్పుడు నాకు కొంచెం రిలీఫ్గా ఉంది. రిపోర్ట్స్ ఏదైనా ప్రాబ్లం వస్తుందో ఏంటో అని చాలా కంగారు పడ్డాను. డాడ్, మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి, ప్రశాంతంగా ఉండండి. అవును నాన్న, అదృష్టం కొద్దీ ఇప్పుడు మీకు ఏం కాలేదు. మీరెప్పుడు హెల్తీగా ఉండాలి. అక్క, 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 అమ్మా, మా అక్కిట్ వచ్చిందా? మీ అక్క ఇటువైపు ఎందుకు వస్తుంది? అక్కడే మీ రూమ్లోనే ఉంటుంది, వెళ్ళి చూడు. లేదు, రూమ్ అంతా చూశాను, మా అక్క కనిపించట్లేదు. ఏంటి, స్వీటీ కనిపించట్లేదా? ఏమంటున్నావురా? కమలా, రేయ్, నిజంగానే తన రూమ్ లో లేదా? లేదు బిగ్ తాతయ్య. ఎక్కడికి వెళ్ళింది? ఏమో తెలీదు. నేను పడుకొని లేచేసరికి అక్క లేదు. మా అక్క కనిపిస్తే చెప్పండి ప్లీజ్ బిగ్ తాతయ్య. రేయ్, మాకు వేరే పని లేదనుకుంటున్నావా? మీరిద్దరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎక్కడికి వెళుతున్నారు అని కనిపెట్టుకుంటూ ఉండాలనా? మా అక్క ఎక్కడుందో తెలిసే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఏంటో ధనుంజయ్, మనకేమిటి కర్మ? నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఎందుకు? ఎందుకంటే నేనంటే నీకు చాలా ఇష్టం పిన్ని. నేను లేకుండా నువ్వు ఉండలేవని కూడా తెలుసు పిన్ని. ఈ హ్యాపీ మూమెంట్ ని మనం ఎంజాయ్ చేద్దాం. మేడం,